IM6 న్యూస్కి స్వాగతం. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తే ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్న నిరాహార దీక్షలని బుటకమణి కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యురాలు నర్మదా విమర్శించారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని విలీనం చేసే అంశం కేంద్ర పరిధిలో ఉందని విలీన ప్రక్రియపై కేంద్రం దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. నిరాహార దీక్షల పేరిట ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేయడం సరికాదని అన్నారు. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ ప్రాంతాన్ని విలీనం చేసే విషయంలో ఎమ్మెల్యే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దీక్షలు చేయాల్సిన అవసరం లేదని, ఆయన్ను కాపాడుకునే బాధ్యత తమదే అని అన్నారు. కంటోన్మెంట్లో ఉన్న నీటి సమస్యపై HMWS కార్యాలయం ఎదుట ధర్నాతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిల కోసం కలిసి నిరసన కార్యక్రమాలు చేద్దామని పిలుపునిచ్చారు. 6 గ్యారెంటీల పేరిట ప్రజల్ని మోసం చేస్తూ కాంగ్రెస్ ప్రజల్ని నయవంచనకు గురి చేస్తుందని అన్నారు. కంటోన్మెంట్లో 6 నెలల్లో ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల మీద మేము ఎంత స్పందిస్తున్నామో ప్రజలకు కూడా తెలుసు కాబట్టి ఈయన ఇప్పుడు ఏదో ప్రజలు నా దగ్గర ఉన్నారు అని చెప్పడం కాదు. ప్రజలు ఎంతవరకు బంగారం కోసం చేద్దాం, 2500 రూపాయల కోసం చేద్దాం. ప్రతిదీ ఉన్నది మనం దర్జా చేసుకోవడానికి, మన ప్రజలకు మనం మేలు చేసేదానికి అని నేను ఈరోజు ఇక వాటర్ విషయానికి వస్తే ఏమన్నా అంటే వాటర్ మేము మంచిగా 6 ఇస్తున్నాం అనేది 60 అని అంటారు తప్ప ఇంతవరకు ఆ వాటర్ అసలు ఇంప్రూవ్ కాలేదు. ఈ ఎన్నో ఫోన్లు వచ్చినాయి. 4 నుండి 5 రోజుల వరకు వాటర్ HMW ముందర చేద్దాం మనం పోయి ధర్నా. ఈ ధర్నాలన్నీ వదిలిపెట్టి ఉత్తుత్తగా అందరినీ డైవర్ట్ చేసి పక్క ద్రోవలు పట్టించడము ఎంతవరకు కరెక్ట్ అని నేను ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా. ఎమ్మెల్యే గారు అంటున్నారు ఇది రాకపోతే నేనేదో చచ్చిపోతా, నా ప్రాణాలనే త్యాగం చేస్తాను. ప్రాణాలు మీరు దానికోసం త్యాగం చేయనక్కర్లేదు. మీ ప్రాణాలను మేము త్యాగం చేయనీయం, మేము ఆప్తాం, మేము మీకోసం. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలిగా. కాబట్టి మీరు బతుకుండాలి, మేము బతుకుండాలి, అందరం కలిసి ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి తప్ప నువ్వు ఇప్పుడు చచ్చిపోతానంత మాత్రం అయ్యేది కాదు, పోయేది కాదు. మేము ఆపుకుంటాము ఎమ్మెల్యే గారు అని తెలియజేస్తున్నాను. అలాగే తను ఏమంటారు మా ఎంపీ విషయానికి వస్తే ఎంపీగా అంటే ఇప్పుడున్న సీఎం గారు అప్పుడున్న 5 సంవత్సరాలల్లో ఏమీ చేయలేదు డెవలప్మెంట్. కానీ మా ఎంపీ గారు వచ్చి ఎన్ని రోజులైంది ఇక్కడ ఆయన ద్వారా నామినేటెడ్ గా నన్ను చేసిన 10 నెలల్లో 15 కోట్ల రూపాయల డెవలప్మెంట్ చేసి చూపించినాం. అలాగే మా ఎంపీ గారు ఇటల రాజేందర్ అన్న గారు, కేంద్ర మంత్రి వాళ్ళు కిషన్ రెడ్డి అన్న గారు, అంటే మా బీజేపీ పార్టీ అనేది ఎంత కట్టుబడి ఉంటది, ప్రజల కోసము ఎంత చేస్తుంది. 303 కోట్ల రూపాయలు వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి మన కంటోన్మెంట్ బోర్డులో డెవలప్మెంట్ కోసం వాళ్ళు చేసిండ్రు. ఎంపీ గారు ఏం చేసినట్టు ఎంపీ గారు ఎందుకు చేయలేదు? తను ఇప్పుడు గెలిచిన టైం నుండి ఈ టైం వరకు 303 కోట్ల రూపాయలు అయితే కంటోన్మెంట్ బోర్డుకు తెచ్చిచ్చిందా లేదా? మరి మీరేం చేసిండ్రు? స్టేట్ గవర్నమెంట్ నుండి మీరు 1 రూపాయి తెచ్చి ఇచ్చిండ్రా? పోనీ మేము కంటోన్మెంట్ బోర్డు ద్వారా ప్రాపర్టీ ట్యాక్స్ మాది ఇప్పుడు ప్రజలు కట్టే ఈ సొమ్ము మీరేం చేస్తలేదు, అది ప్రజల సొమ్ము అంటారు. కేంద్ర ప్రభుత్వమైన ప్రజల సొమ్మే, రాష్ట్ర ప్రభుత్వమే ప్రజల. మీ ఇంట్లోకెళ్ళి చేస్తున్నా, మీ సీఎం గారి ఇంట్లోకెళ్ళి తెచ్చి ప్రజలకు మీరు చేస్తున్నా అని నేను అడుగుతున్నాను. మీరైనా ప్రజలు ఇచ్చిన సొమ్మే కదా. అంటే ప్రజలు కట్టే ట్యాక్సీలు మన ద్వారా అంటే ప్రజానాయకులను ఎంచుకొని దాన్ని ఒక పద్ధతిగా ప్రజలకు ఖర్చు పెట్టే విధంగా ఒకరిని ఎంచుకొని ఇస్తారు. అది నామినేటెడ్ మెంబర్ కానీ, బోర్డు మెంబర్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎవరైనా కానీ ఆ ద్వారా చేయడానికి వాళ్ళ ప్రక్రియ. దానికోసము మొన్న ఈ మధ్య ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు, ఆ కుర్చీలో వాచ్మెన్ కూర్చోబెట్టినా ఆ పని చేస్తుందని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఏమనుకుంటుండ్రంటే తను ఓనర్ అనుకుంటుండ్రు. కానీ ప్రజాప్రతినిధులం అందరము ప్రజల సొమ్ము కోసము కాపలాదారులమే. ఆ విషయం తనకు తెలియదు. నేను ఓనర్ అని ఆయన అనుకుంటుండు. నేను 8 వార్డులకు వాచ్మెన్ అంటే ఆయన 9 వార్డులకు వాచ్మెన్. ఆ సంగతి ఆయన మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోవాలని నేను తెలియజేస్తున్నాను. పొలిటికల్ అది సైడ్ ట్రాక్ పోవడానికి తప్పిస్తే దానివల్ల ప్రజలకు ఉపయోగం. ప్రజలకు నేను చేసిన 15 కోట్ల పని 15 కోట్లతోని ప్రజలకు అవుతుందని నేను చెప్పట్లేదు. కానీ రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్మెంట్ నీ స్టేట్ గవర్నమెంట్ నుండి డబ్బులు తీసుకురా, మాకిచ్చే బకాయిలే మాకు ఇవ్వకుండా మమ్మల్ని సతాయించుకుంటూ మేమేదో చేసినామని చెప్పడము బుద్ధి తక్కువ తరమని నేను చెప్తున్నా. ఇంకోటి ఇప్పుడు మిర్చి పైన లేదని కాంగ్రెస్ నాయకులు నిలదీస్తున్నారు. మా ఎంపీ గారు ఖచ్చితంగా ఎలక్షనే కావాలని ఇక్కడ వచ్చినప్పుడు మా డిఫెన్స్ సెక్రటరీ మిత్తల్ గారు వచ్చినప్పుడు చెప్పిండ్రు. మొన్న ఢిల్లీకి పోయి కూడా అదే చెప్పిండ్రు. తనకు కావాల్సింది ఎలక్షన్. ఆనందే కానీ మేమందరం కోరుకునేది కూడా అదే, ఎలక్షనే కోరుకుంటాం. బీజేపీ నాయకులము ఏదో నామినేటెడ్ పోస్ట్ ఉంటే నాకేదో గొప్ప. ప్రజలకు మనం అందరం ప్రజల పని చేయాలి కాబట్టి
ఎలక్షన్లే మాకు ఇంపార్టెంట్ అనుకుంటున్నాం. మర్జీ గిర్జీది మాకు వాళ్ళు చూసుకునేది, కానీ ఎలక్షన్ మాత్రం రావాలనుకుంటున్నాం. అతి తొందరలో 6 నెలల్లో కూడా రావచ్చు అని కూడా మా ఎంపీ గారు చెప్పడం జరిగింది. జిహెచ్ఎంసీలో ఈ కంటోన్మెంట్ ప్రాంతాన్ని విలీనం చేస్తే అభివృద్ధి కానీ వ్యతిరేకం అని చెప్పను. పక్కన జిహెచ్ఎంసీ అంటే కంటోన్మెంట్ రోడ్డు చూడండి, దాని పక్కన ఉన్న జిహెచ్ఎంసీది రోడ్డు చూడండి, పక్క వార్డుది అది కూడా చూడండి. మరి డెవలప్మెంట్ సీఎం గారు వచ్చినాక ఎంతవరకు చేసిండ్రు అనేది మాకు సీఎం గారు వద్దకు నెత్తి కొట్టుకుంటున్నాడు. అసలు మాకు డబ్బులు వేయలేవరో మరో, మాకు జీతాలు వేయలేంలో మరో అన్నప్పుడు ఈ డెవలప్మెంట్ ఎడకెళ్ళవుతుంది. మా వరకు మేము మస్తు డెవలప్మెంట్ చేస్తూనే ఉన్నాం కదా. 10 నెలల్లో 15 కోట్ల రూపాయలు మేము పబ్లిక్ ముందు పెట్టినాం కదా మేము చేసింది. అలాగే ఎమ్మెల్యే గారు ఏం చేసిండ్రు అనేది ముంగడు పెట్టమనండి. తను ఏం డెవలప్మెంట్ చేసిండు. ఇప్పుడు తను గెలిచి 1.5 ఇయర్ అయిపోయింది. మన సీఎంగా ఆయన అయ్యి 2 సంవత్సరాలు అయింది, తను 1.5 ఇయర్ అయింది. ఏం డెవలప్మెంట్ చేసినావు? కంటోన్మెంట్ బోర్డుకి ఏం నిధులు చేసినావు? స్పెషల్గా ఏం ఫండ్ తెచ్చినావు? నువ్వు స్పెషల్ ఫండ్ తెలియదు. సరే, మనకి ఇచ్చిన బకాయిలు కూడా నువ్వు వసూలు చేసుకోలేకపోతున్నావు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఉంటది, ఏది చేస్తుంది అనేది కేంద్రం ఆలోచిస్తుంది. మనం మామూలుగా మాట్లాడుకున్నంత ఈజీగా కాదు కాబట్టి ఇది అది రక్షణకు సంబంధించింది. అంటే ఇక్కడ మనకు మిలిటరీ అంతా ఉంటది కాబట్టి ఆ రక్షణకు సంబంధించింది కాబట్టి రక్షణ శాఖ మంత్రులు వాళ్ళు చూసుకుంటారు. పార్టీ ఆలోచన వరకే ఉంది, ఆచరణ లేదు. అందుకే మేము ఆచరణ పెడుతున్నాం, యుద్ధం చేస్తున్నాం. వాళ్ళకు మన కంటోన్మెంట్ బోర్డు అంటే మామూలు అంటే ఇప్పుడు అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి అంటే దేశాన్ని కాపాడమంటున్నారా, ఇప్పుడు వీటి కోసం చేయమంటున్నారా? దేశాన్ని రక్షిస్తున్నారుగా. ఇది మామూలుగా అంటే ఇప్పుడు మీకు ప్రజాప్రతినిధులను లేకపోతే ఒక మెంబర్ను పెట్టి మీకు పనులు డెవలప్మెంట్ ఆగట్లేదు. ఎక్కడ డెవలప్మెంట్ ఇప్పుడు ఇదే ప్లేస్ లో 8 మంది, నేను 8 మంది నాయకులు వద్దనట్లేదు, కానీ 8 మంది నాయకులు వచ్చినా అదే డెవలప్మెంట్ ఉంటుండే కదా. ఇప్పుడు మొత్తం కుంటి పట్టిపోయింది, వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు నామినేటెడ్లు అంటే ఓకే, కానీ మేము చేస్తున్నాం కదా. బీజేపీ పార్టీ చేస్తుంది కదా. బీజేపీ పార్టీ ప్రజల పక్షాన ప్రజల కోసం ప్రతి నిమిషము మేం కానీ మా కార్యకర్తలు కానీ కన్వీనర్లు మా ప్రెసిడెంట్లు ప్రతి ఒక్కరు